మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం, ఏపీకి వచ్చే పెట్టుబడిదారులకు భరోసా ఇస్తాం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తాం, గొడవలతో అభివృద్ధికి ఆటంకం, ఇచ్చిపుచ్చుకునే దూరంతోనే సమస్యల పరిష్కారం, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు, జూబ్లీహిల్స్ నుంచి భారీ ర్యాలీ, ఘనంగా సత్కరించిన నేతలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది సైకోనే కాదు ఓ భూతం, అభివృద్ధిని అడ్డుకునే ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నేనే తీసుకుంటా, పెట్టుబడులు పెట్టాలని అక్కడికి రమ్మని కొందరిని అడిగితే మీ మీద మాకు నమ్మకం ఉంది, మీకు ట్రాక్ రికార్డు ఉంది, కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, ఒకవేళ మళ్ళీ ఆ భూతం ఎప్పుడైనా ముందుకు వస్తే మేమేమవుతామని అడుగుతున్నారు. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత నేను తీసుకుంటానని వారికి చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కి ఆదివారం వచ్చారు. జూబ్లీహిల్స్లో తన నివాసం నుంచి ర్యాలీగా వచ్చిన ఆయనను పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. వేల మంది కార్యకర్తలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే టిట్కో ఇళ్లకు మంచి రోజులు, వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతున్న వైనం, 2000 కోట్ల రుణం ఇచ్చేందుకు అడ్కో సమ్మతి, నిధుల కొరత నుంచి బయటపడుతున్న టిట్కో, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే టిట్కో ఇళ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. గత ప్రభుత్వం టిట్కో ఇళ్లపై రివర్స్ టెండరింగ్ నిర్వహించడం, తెచ్చిన అప్పుల్ని వేరే అవసరాలకు మళ్లిస్తోందనే భావనతో అప్పట్లో రుణాలు ఇచ్చేందుకు అడ్కో బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపలేదు. రుణానికి గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా సమ్మతించలేదు. తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే టిట్కో ఇళ్ల పూర్తికి రుణం అందించేందుకు అడ్కో సానుకూలత వ్యక్తం చేసింది. 2000 కోట్లు అప్పించేందుకు ముందుకు వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే సరే, నిజం కంటే కూడా అబద్ధానికే అందమైనటువంటి వాల్యూ ఉంటుంది. ఆ రోజున అప్పటికి టిట్కోకి ఇచ్చినటువంటి డబ్బులన్నీ డైవర్ట్ అయ్యి పసుపు కుంకుమ కిందకి వెళ్ళిపోయినాయి. దాంతో అప్పుడు మిగతా అప్పు ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ బాబు సర్కారే వచ్చింది కాబట్టి ఇస్తుందన్న భరోసాతో వచ్చింది, ఇచ్చారు. అది ఇవ్వకపోయినా టిట్కో ఇళ్ళన్నీ ఎక్కడే నిలిచిపోయినాయి. ఒక్క ఇల్లు కూడా చేతికి వెళ్ళలేదు. అవి ఇప్పుడు పూర్తి చేసింది జగన్ హయాంలో 1,00,000 ఇళ్ళు పూర్తి చేసి ఇచ్చారు. మిగతా ఇళ్ళు ఇప్పుడు పూర్తి చేసి ఇవ్వాలి. అయితే అసలైనటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు అది దాదాపు 4 అంతస్తులు 5 అంతస్తులు ఉన్నాయి. లిఫ్ట్ లాంటిది ఏం లేకుండా అంత ఎక్కి వెళ్ళగలరా, అంత మెట్లు ఎక్కే పరిస్థితుల్లో ఉన్నారా అన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. లేకపోతే రివర్స్ టెండర్ రివర్స్ కొట్టింది. డబ్బు ఆదా కాకపోగా రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టు నాశనం. 1548 కోట్ల నుంచి 4637 కోట్లకు పోలవరం పనుల పెంపు, అదనపు పనులతో గుత్తేదారు సంస్థ మెగాకు భారీ లబ్ధి అంటూ ప్రాజెక్టు అథారిటీ వద్దని చెప్పిన నాటి ముఖ్యమంత్రి జగన్ పట్టుబట్టి కాంట్రాక్టర్ మార్చడం, కొత్తగా రంగంలోకి దిగిన గుత్తేదారు మెగా సంస్థ వెంటనే పనులు చేపట్టకపోవడం పోలవరం ప్రాజెక్టుకు పెనుశాపంగా మారింది. జగన్ అధికారంలోకి రాగానే పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 628 కోట్లు ఆదా చేసినట్టు చూపించి రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టుగా ఫోజులు కొట్టి అప్పటికే 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టు కుట్రపూరితంగా మెగా చేతిలో పెట్టారు. 2019లో నవంబర్లో ప్రాజెక్టును అప్పగిస్తే ఆ తర్వాత ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి అన్నటువంటిది. ఇది రోజు ఇదే తరహా వార్తలు వస్తాయి. వాస్తవంగా అంతకుముందు కూడా ప్రాజెక్టు అట్లాగే మారింది. ట్రాన్స్ట్రాయ్ అనేటువంటి సంస్థ నుంచి నవయోగాకి వెళ్ళింది. ఆ నవయోగాన్ని తీసి మెగాకి ఇచ్చారు. ఇది తేడా. అక్కడ జరిగింది ఏంటి, 2-3 నెలల్లోనే వచ్చినటువంటి వరదలు. వాస్తవం అన్నటువంటిది చెప్పకుండా చుట్టూతా అల్లుకునేటటువంటి కథే నడుస్తుంది. వాస్తవం ఏంటి, అక్కడ R&R ప్యాకేజీ ఇవ్వకుండా కట్టేస్తే నీళ్ళన్నీ ఓళ్లలోకి వెళ్ళిపోతాయి, మునిగిపోతాయి. కాబట్టి అక్కడ పూర్తిగా కట్టకుండా కొన్ని గ్యాప్స్ ఇచ్చి పెట్టారు. కాపర్ డ్యామ్కి గ్యాప్స్ ఇచ్చి పెట్టారు. వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, గ్యాప్ కొట్టుకుపోతుంది, పూర్తిగా కొట్టుకుపోయింది. అది కాస్త ఇట్లా వెళ్ళాల్సింది ఇట్లా డైవర్ట్ అయ్యి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాక్ఫిల్ డ్యామ్ అంటారా లేకపోతే కనుక వాల్ అంటారా దాని దగ్గరికి వెళ్ళి పడింది, అక్కడ గండిపడింది. అసలు పాయింట్ అది తెలిసిందే అందరికీ. ఇప్పుడు అదే ప్రాంతంలో కట్టినటువంటి సీపేజీ మీద నుంచి 45 గేట్ల నుంచి నీళ్ళు ఇప్పుడు పోలవరం చక్కగా వెళ్తున్నాయి నీళ్లు. ఇక్కడ మిస్ అయిందల్లా ఏంటంటే ఈ విషయం, అసలు పాయింట్ అది. దాన్ని అసలు పాయింట్ ఇప్పటికి కూడా తేలాల్సింది. మనం నిజాయితీగా జనానికి చెప్పాలనుకుంటే, సరే అబద్ధాలు చెప్పాలనుకుంటే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ళు కూడా చంద్రబాబు చేసిన తప్పుల వల్లనే పోలవరం అయిపోయింది. ఇప్పుడు ఇదే మొక్క మాట్లాడుతున్నాం. అసలు పాయింట్ ఏంటి, పోలవరం నిర్వాసితులకు ఇవ్వకుండా అక్కడ నీళ్లు ఫిల్ చేయడానికి కుదరదు, నిర్వాసితులకు సంబంధించిన పరిహారం చేయాలి. అది అసలు వాస్తవం. ఆ వాస్తవాన్ని పక్కన పెట్టి ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటున్నటువంటి వైనం తప్పించి మరేమీ లేదు. అసలు విషయం అది. లేకపోతే ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు అత్యధికంగా 1,05,000 రూపాయలు, కనీస ఫీజు 40,000, ఆర్కిటెక్చర్ రుసుము 35,000, ప్రభుత్వ ఉత్తర్వులు
అన్నటువంటి వార్తను హైలైట్ చేసి రాష్ట్రంలో 210 బీటెక్ 2 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కళాశాలకు 24-25 సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది అన్నటువంటి వార్తను చాలా మంచి పని. వేగంగా ఇది నిర్ణయం తీసుకున్నందుకు అభినందించాలి. మొన్ననే వచ్చింది వార్త, సాక్షి వాళ్ళు రాసుకొచ్చారు. ఇంజనీరింగ్ ఫీజులకి సంబంధించి ఏమి డిసైడ్ చేయలేదు, 8వ తారీఖు కౌన్సిలింగ్ ఉంది, కౌన్సిలింగ్ లోపల కనుక ఫీజులు చేయకపోతే కనుక వాళ్ళకి అటు ఇటు కాకుండా ఆగిపోతారు అన్నటువంటిది. ఇప్పుడు చక్కగా ఆదివారం అయినా సరే నేను ఉత్తర్వులు ఇచ్చారు అంటే చాలా మంచి పని, వేగంగా చేశారు, పెద్ద తేడా ఏం లేదు. అప్పట్లో ఉన్న ఫీజులే ఇప్పుడు కూడా ఇచ్చింది, అంత మించి ఇష్యూ ఏం లేదు. ఇకపోతే అన్న నిర్వహణ కాంట్రాక్టర్ మేనలుడు హెచ్ఆర్ అధికారి ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డి నిర్వాహకం ఏటా 12 కోట్ల నిర్వహణ కాంట్రాక్ట్ అన్నకే అక్రమాలు బయటకు రాకుండా ఆధారాల ధ్వంసం. సోదరుడికి నిర్వహణ కాంట్రాక్ట్ మేనల్డ్ హెచ్ఆర్ విభాగానికి ఇన్ఛార్జ్. ఇది ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డి తీరు. ఆయన సొంత జాగీర్ల సంస్థ ఆదాయాన్ని బంధుగణానికి కోటరీకి పంచిపెట్టారు. జగన్ ప్రభుత్వంలో ఫైబర్ నెట్లో అక్రమాలు చూస్తే నోరెళ్లబెట్టే పరిస్థితి. 2019లో ఏటా 7 కోట్ల రూపాయలు ఉన్న సంస్థ జీతాల పొద్దున ఏకంగా 48 కోట్లకు పెంచేశారు. అవసరం లేకుండా సిబ్బంది నియమించి వారికి జీతాల పేరుతో 5 ఏళ్లలో సుమారు 200 కోట్లు పంచిపెట్టారు. సోదరుడికి నిర్వహణ కాంట్రాక్ట్ ద్వారా ఏటా 12 కోట్ల చొప్పున దోచిపెట్టారు. ఇప్పుడు సంస్థ ప్రధాన కార్యాలయం తలుపులు తెరవకుండానే అప్పుడు అక్రమాల ఆధారాలను ధ్వంసం చేసేందుకు మాజీ ఎండి కోటరీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కీలకమైన ఫైనాన్స్, పరిపాలన, హెచ్ఆర్ విభాగాల పర్యవేక్షణను మధుసూదన్ రెడ్డి సన్నిహితులకు అప్పగించినట్టు సమాచారం. వాళ్ళంతా సంస్థలో జరిగిన అక్రమాలు బయటకు వెళ్లకుండా చూసుకుంటున్నారు. కొందరు సిబ్బంది ఫైళ్లను ధ్వంసం చేస్తున్నారన్న సమాచారంతో గత నెల 4వ తేదీ నుంచి విజయవాడలోని సంస్థ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. సంస్థ ఎండీగా మధుసూదన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఈ ఆఫీసు నిలిపేశారు. ఫైళ్లు మాన్యువల్గా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. దాంతో ఇప్పుడు దస్త్రాలను సిబ్బంది ధ్వంసం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై 30 లక్షల చెల్లింపులకు సంబంధించినటువంటి దస్త్రాలను కోటరీ ఇప్పటికే ధ్వంసం చేసి వాటిలో వ్యక్తిగత చెల్లింపుల దస్త్రాలు ఉన్నాయని సమాచారం. ఎవరికి చెల్లించారని వివరాలు దొరకకుండా ఇలా చేశారు. ఫైనాన్స్ విభాగంలో ఓచర్ మాత్రమే ఉంది, బిల్లులు లేకుండా చేశారు. ఇలాంటి వాటిలో మరికొన్ని సంస్థ ఎండీ వాహనంతో పాటు మరో 2 బిల్లులు పెట్టి ప్రతి నెల సుమారు 3 లక్షల వరకు అదనంగా డ్రా చేసేవాళ్ళు. ఆ వాహనాలు 20 ప్రింటర్ లేకుండా వాటికి క్యాడ్రిడ్జులు కొనుగోలు చేసినట్టు నెలకి ₹1,50,000 ఖర్చు చేశారని సమాచారం. ఎన్నికలకు ముందు డ్రోన్ కార్పొరేషన్ ద్వారా 2 రోజుల్లో 20 లక్షలు చెల్లింపులు చేయించి వాటి బిల్లుల్ని చింపేశారని విశ్వసనీయ సమాచారం. జిల్లాలోని కొందరు నెట్వర్క్ మేనేజర్లు వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు వెళ్ళినాయి అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఎండీ మధుసూదన్ రెడ్డి సోదరుడికి నిర్వహణ కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఫైబర్ నెట్ ప్రసారాలు చేసే వైర్లు తెగిన, స్తంభాలు విరిగిన వాటిని గుత్తేదారే సరిచేయాలి, కానీ సంస్థ ఫీల్డ్ సిబ్బందితో మరమ్మతులు చేయించినట్టు తెలుస్తుంది. దీంతో సోదరుడికి ఖర్చు లేకుండా లబ్ధి చేకూరిందని సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మంత్రి లోకేష్ చొరవతో ఐఐటి, ఎన్ఐటీల్లో సీట్లు, దివ్యాంగ విద్యార్థుల మెమోలు సవరించి ప్రత్యేక జీవో జారీ చేయించిన మంత్రి. ఫలితంగా సుమారు 25 మందికి లబ్ధి. జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జాతీయ స్థాయి విద్యా సంస్థలు సీటు దక్కిన ఐఐటి మద్రాసు తెచ్చిన కొత్త నిబంధనతో ప్రవేశాలు కోల్పోతున్న దివ్యాంగులకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సత్వర చొరవతో న్యాయం జరిగింది. మార్కుల మెమోలను సవరించడమే కాకుండా అందుకు అనుగుణంగా జీవో జారీ చేయించడంతో రాష్ట్రానికి చెందిన సుమారు 25 మంది విద్యార్థులకు ఐఐటి, ఎన్ఐటి వంటి జాతీయ విద్యా సంస్థలు ప్రవేశాలు పొందే అవకాశం దక్కింది. తమ సమస్యను తెలుసుకుని వెంటనే పరిష్కరించిన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ విద్యా సంస్థలు సీటు తెచ్చుకున్న ఆ విద్యార్థులను సోమవారం లోకేష్ అభినందించనున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చంద్రబాబును కలిసేందుకు సీతారామాంజనేయులు విశ్వ ప్రయత్నం. జూబ్లీహిల్స్లోని ఇంటికి 3 సార్లు రాక గేట్ దగ్గర నుండి పంపేసిన భద్రతా సిబ్బంది. వైకాపాతో అన్ని విధాలుగా అంటకాగి ఆ పార్టీ అరాచకాలకు కొమ్ము కాశారనే విమర్శలు ఎదుర్కొంటా నిఘా విభాగం మాజీ అధిపతి పి సీతారామాంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు అనేక పాట్లు పడుతున్నారు. అపాయింట్మెంట్ లేకుండా సరే సీఎంను కలవాలంటూ ఆయన నివాసం చుట్టూ తిరుగుతున్నారు. చంద్రబాబు గత 2 రోజులుగా హైదరాబాద్లో ఉండటంతో జూబ్లీహిల్స్లో ఆయన నివాసం వద్దకు సీతారామాంజనేయులు శని, ఆదివారంలో 3 సార్లు వెళ్లారు. భద్రతా సిబ్బంది ఆయన గేటు వద్దే ఆపేసి వెనక్కి పంపించేశారు. ముందస్తు అపాయింట్మెంట్లో అనుమతులు లేకుండా ముఖ్యమంత్రి ఎవరిని కలవడం లేదని చెప్పి తిప్పి పంపేశారు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినందుకు నిరాకరించారు. జగన్ ప్రభుత్వ పాపాల్లో ప్రధాన పాత్ర వహించారని విమర్శలు ఎదుర్కొంటున్న ఈ ఐపీఎస్ అధికారి ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి చంద్రబాబును కలిసి ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం అనుమతి ఇవ్వకున్నా పిలవకున్నా పదే ఆయన కలిసేందుకు యత్నిస్తున్నారు. జూన్ 6న ఉండవల్లిలో నివాసానికి వెళ్లి చంద్రబాబును కలిసేందుకు యత్నించగా అప్పుడు కూడా భద్రతా సిబ్బంది గేటు వద్ద నుంచి వెనక్కి పంపించేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు జూన్ 13న తొలిసారి సచివాలయానికి వెళ్ళగా అప్పుడు సీతారామాంజనేయులు సీఎంని వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించగా అనుమతి లేదంటూ అధికారులు వెనక్కి పంపేశారు. వైకాపాతో అంటకాగిన మరికొందరు ఐపీఎస్ అధికారులు కూడా చంద్రబాబును కలిసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పిల్లల ఫోటోలు, వీడియోలు పోస్టింగ్పై జాగ్రత్త. తల్లిదండ్రులకు నటుడు సాయి ధరమ్ తేజ్ ఎక్స్లో సూచన. సామాజిక మాధ్యమం ప్రపంచం క్రూరంగా ప్రమాదకరంగా మారిపోయింది. దీన్ని నియంత్రించలేం కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలు, వీడియోలను వాటిల్లో పోస్ట్ చేసేటప్పుడు విచక్షణతో వ్యవహరించాలని నటుడు సాయి ధరమ్ తేజ్ సూచించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పంటల బీమాకు పాతర, ఉచితానికి ఉద్వాసన, పాత పద్ధతి వైపు సర్కారు చూపు. సీఎం చంద్రబాబు నిర్ణయంతో రైతన్న గుండెల్లో గుబులు. 5 ఏళ్లుగా అన్నదాతలపై పైసా భారం పడకుండా అమలు. యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ బీమా రక్షణ. నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా.
రైతుల తరపున ప్రీమియం మొత్తం చెల్లించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత బీమా ద్వారా 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ, ఒక సీజన్ పరిహారం మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే జమ. బాబు హయాంలో 3,411 కోట్లు, జగన్ పాలనలో 7,802 కోట్ల బీమా పరిహారం చెల్లింపు, 1,278 కోట్ల ప్రీమియం కట్టకుండా కూటమి సర్కారు ఎగనామం, రైతులపై ఏటా సగటున 800 కోట్లకు పైగా ప్రీమియం భారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ రైతులే వద్దనుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కరెక్ట్ అయ్యి ఉంటే పల్లె ప్రాంతాల్లో ఎందుకు ఓడిపోతుంది? దారుణమైనటువంటి పరాజయం పాలు ఎందుకు అవుతుంది? అక్కడే జ్ఞానోదయం కావాలా? అక్కడ ఇంకా మేం చేసింది కరెక్ట్ అనుకుంటే ఎట్లాగా? ప్రజలు చేత్కరించారు. పల్లె ప్రాంతాలే తిప్పికొట్టినాయి, రైతులే తిప్పికొట్టారు. ఇంకా మేం చేసింది కరెక్ట్, చంద్రబాబు అది చేయట్లేదంటే ఎట్లాగా? బాబు పాలసీ బాబుదే ఉంటుంది. లేకపోతే అండగా ఉంటాం, ఆందోళన వద్దు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ దుర్మార్గ సంప్రదాయానికి టీడీపీ బీజం వేస్తోంది, హామీలను విస్మరించి దాడులను ప్రోత్సహిస్తోంది. అధైర్యపడద్దు, బాధితులందరినీ కలుస్తా, టీడీపీ దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందాం, మన కాలం వస్తుంది, ఓపికగా ఉండండి అంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే చదువులకు రాజకీయ చెద, ప్రభుత్వ విద్యా సంస్థలపై కూటమి పార్టీల జులుం, ఉపాధ్యాయులపై దాడులు, బెదిరింపులు, స్కూళ్ల నుంచి యూనివర్సిటీల వరకు అదే తీరు, మరుగుదొడ్ల కార్మికులు సైతం తమవారిని నియమించాలని హుకుం, నంద్యాలలో టీచర్పై టీడీపీ రేషన్ డీలర్ బూతు పురాణం, విశాఖలో బురదలోనే విద్యార్థులు మధ్యాహ్న భోజనాలు, దర్శిలో వంట మనిషిని తొలగించడంతో పస్తులు, కూటమి నెల రోజుల పాలనలో విద్యారంగం అస్తవ్యస్తం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేరుకే ఉచితం, షరతులు షరామామూలే, స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుకను వినియోగదారులకు సరఫరా చేయనున్న ప్రభుత్వం, లోడింగ్ రవాణా ఛార్జీలు మాత్రం వసూలు చేస్తామంటున్న అధికారులు, ఈ ఛార్జీలు ఎంతో ఇప్పటికీ వెల్లడించిన వైనం, వాహనాలు లోడింగ్ వ్యవస్థ అంతా వారి గుప్పెట్లోని, ఈ ముసుగులో దండుకునేందుకు టీడీపీ నేతల పక్కా వ్యూహం, వర్షాకాలం కావడంతో వచ్చే 3 నెలల ఇసుక తవ్వకాలు నిలిపేత, మళ్ళీ సెప్టెంబర్ నుంచి తవ్వకాలకు కొత్త విధానం ప్రకటించనున్న ప్రభుత్వం అంటూ ఓవరాల్గా ఇసుక విధానం, జగన్ ప్రభుత్వ ఇసుక విధానం దీనికి పోని భిన్నంగా ఏమైనా తీసుకొచ్చారంటే భిన్నంగా తెచ్చారు. అది విరక్తి పుట్టింది జనాలకి. అసహించుకున్న జనం ఓటు అటుకేశారు. వాళ్ళది ఉచిత ఇసుక విధానాన్ని జనం సమర్థించారు. ఇంకా ఆ విధానాన్ని వ్యతిరేకించితే ప్రయోజనం ఏంటి? లేకపోతే విద్యార్థుల ఆశలపై నీళ్లు అంటూ 2024-25లో 5 వైద్య కళాశాలలో తరగతులకు ఎన్ఎంసీ అనుమతులు నిరాకరణ, అనుమతులకు చొరవ చూపిన రాష్ట్ర ప్రభుత్వం, వీటి ప్రారంభం కోసం గతంలో వైఎస్ఆర్సీపీ సర్కార్ విశేష కృషి, కానీ కేంద్ర ప్రభుత్వం భాగస్వామి అయ్యుండి పట్టించుకొని చంద్రబాబు, వైద్య శాఖపై సమీక్షలో దీనిపై కనీసం చర్చించని సీఎం, కొత్త మెడికల్ కళాశాలపై ఉద్దేశపూర్వకంగా మోకాలడ్డిన ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు కాదు ఇచ్చేది పర్మిషను, ఇంతకుముందే ఇచ్చారు, ఇచ్చిన వాటికి 5 కొనసాగిస్తాయి, మిగతా వాటికి అవ్వట్లేదు. ఇది దుష్ప్రచారమే. లేకపోతే అర్ధరాత్రి ఇండోర్ స్టేడియం కూల్చివేత, పొంగనూరులో కూటమి నేతల పైశాచిక ఆనందం, రాష్ట్రంలో కూటమి పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి, ఆస్తుల ధ్వంసం పరాకాష్ఠకి జరిగింది, ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విధ్వంసకాండ నెల రోజులైనా ఆగడం లేదు, ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని రకాల ఆస్తులపై కూటమి శ్రేణులు విరుచుకుపడుతూ స్వైర్విహారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు సానుభూతి పరులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కళ్ళున్న కబోదిలా వ్యవహరిస్తోంది అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తారు. పొంగనూరులో ధ్వంసం చేయడం అన్నటువంటిది ఖచ్చితంగా ఇది మాత్రం దుర్మార్గమైనటువంటి చర్య. ఆస్తుల ధ్వంసం అనేటటువంటి దానికి అర్థం లేకుండా సాగడం మాత్రం కరెక్ట్ అయింది కాదు. లేకపోతే అదో దారుణ యాప్ అంటూ ఒక యాప్కి సంబంధించినటువంటి వార్త రాశారు. లేకపోతే ఇవేం కష్టాలు తిరుమలేశ అంటూ శ్రీవారి క్షేత్రంలో భక్తుల ఎక్కట్లో కనీసం నేలపై కూర్చునే అవకాశం లేకుండా బాత్రూమ్ నీళ్ళు వదలడంపై ఆగ్రహం అంటూ శ్రీవారి భక్తులకు కొత్త కష్టాలు మొదలై క్యూ లైన్లో అష్ట కష్టాలు పడుతున్నారు. కనీసం కూర్చునేందుకు అవకాశం లేక ఆహారం మాట దేవుడు ఎరుగు మంచినీళ్ళు అందించే దిక్కులేక అలమటిస్తున్నారు. ఆదివారం శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 300 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటలు దాటిన క్యూ లైన్లోనే నిలబడాల్సి వచ్చింది. అంత సమయం వేచి ఉన్న మంచినీరు, అన్నప్రసాదం, చిన్నపిల్లలకు పాలు కూడా సరఫరా చేయలేదు. తమకు ఎదురైన ఇబ్బందులతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాలి. ఎందుకంటే ఇంతకుముందు ఇట్లాంటి వార్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద సాక్షి రాస్తోంది. లేకపోతే ఆంధ్రజ్యోతి పోలవరం పాపం ఖరీదు 20,000 కోట్లు అంటూ జగన్ సర్కార్ అరాచకం మెగా అలసత్వమే కారణం అన్నటువంటి వార్తను అంటే 2 కూడా కూడబలుక్కుని రాశారంటే సంథింగ్ పోలవరానికి సంబంధించి ఇప్పట్లో పూర్తి కాదన్నటువంటి విషయం తెలుసు కాబట్టి అది జగన్ ప్రభుత్వందే అన్నటువంటిది ప్రొజెక్ట్ చేయడానికి అంతకుముందు అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వం తప్పు అని చెప్పి రాయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చారు. దాని మీద కంటిన్యూ నడుస్తున్నాం. అయితే ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా, అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఎంపీగా పోటీ చేసే యోచన, పులివెందుల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతీయులను దింపే ఆలోచన, విపక్ష హోదా లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మాజీ సీఎంకి ఆందోళన, చంద్రబాబును ఎదుర్కోలేమని ఆవేదన, ఢిల్లీలో ఉంటే కేసులు మేనేజ్కి ఛాన్స్, వైఎస్ జయంతి సందర్భంగా నేడు ప్రకటన, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం, నిర్ధారించని వైసీపీ సీనియర్ నాయకులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. సోషల్ మీడియాలో మనమే ఒక ప్రచారం సృష్టించి మళ్ళీ మనమే
దాన్ని లేదని చెప్పేటటువంటి కోణం. జగన్ రాజీనామా చేసేటువంటి సీను లేదు. అంతకుముందు నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను, నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం. లేకపోతే ఇక ఇసుక ఉచితం అన్నటువంటిది, అట్లాగే సంక్షోభంలో ఇంధనం అంటూ జగన్ అడ్డగోలు నిర్ణయాలతో జనానికి షాక్. విద్యుత్ రంగంలో 1,38,000 కోట్ల భారం, ప్రజలపై బాధలు. ఇటు ఇష్టారీతిన రుణాలు, మరోవైపు భారీదారులకు విద్యుత్ కొనుగోలు, అదానీ షిడ్డీసాయలకు మేళ్లు చేసేలా నిర్ణయాలు, స్మార్ట్ మీటర్లు, పంపుడు స్టోరేజ్ అప్పగింత, చివరికి విద్యుత్ సంస్థలు అప్పులు ఊబిలోకి. ఇంకా జనం మెడపై 17,137 కోట్ల ట్రూ అప్ కత్తి. నేడు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల అంటూ మొత్తం మీద కరెంటు ఛార్జీలు తగ్గవు అని చెప్పేటటువంటి ప్రయత్నం. వాస్తవం కరెంటు ఛార్జీలు మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామన్నారు. అలా తగ్గకపోవడానికి జగనే తప్పని చూపించేటటువంటి ప్రయత్నం. ఇంతకుముందు చంద్రబాబుని ఇలాగే కరెంట్ డిపార్ట్మెంట్ నాశనం చేశారని చెప్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి తను వచ్చాక ఛార్జీలు తగ్గిస్తాడనుకుంటే మరింత బాధపడేశారు, అల్లాడిపోతున్నారు జనం. దానివల్లనే జగన్ని దించితే ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త కోణంలో నుంచి కథ నడుస్తుంది. ఏం చేస్తారన్నది చూడాలి. లేకపోతే ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తామన్నట్టు హైలైట్ చేశారు. మరోవైపు సీఎం సార్కి సారీ చెప్పాలి అంటూ అడిగారన్నట్టు. నేడు వైఎస్ జయంతి, మంగళగిరిలో షర్మిల ఆధ్వర్యాన కార్యక్రమం హాజరు కానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం ఇడుపులపాయలో ఏకకాలంలో జగన్ షర్మిల నివాళి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏకకాలంలో చేయలేదు, ముందు జగనును తర్వాత విజయమ్మ వీళ్ళ ముగ్గురు కలిసి వచ్చారు, షర్మిల విడిగా కలుస్తోంది. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాలు. ఇది వివిధ అంశాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం.